ఎప్పుడైనా ప్రశస్తమైన వస్త్రాలు దొరుకుని ఉంగరాలు దొరుకుని దేవుని మందిరంలోకి వస్తే ఆడికి మాత్రం కుర్చీలు తెరిచి కూర్చో అంటావా? మరి ఒక బలహీనుడి పట్ల, ఒక బీదవాడి పట్ల, ఒక దరిద్రుడి పట్ల మందిరంలో ఎలాంటి సన్మాన పాత్రుడిగా నీ విశ్వాస భక్తిని సత్క్రియతో కనబరుస్తున్నావు నాకు తెలియదు. అందుకే దైవజనుడి ఇంట్లో నుంచి కూడా బయటికి రావాలి. ఎందుకు తెలుసా? నయమాని యొక్క అంతరంగంలో ఉన్న అహమేంటో దైవజనుడికి తెలుసు. వీడికి ఇంకా తగ్గలేదు, పులుపు తగ్గలా. ఏమంటున్నాడు తెలుసా? వాళ్ళ దేశంలో ఉన్న నదులు, పుణ్య నదుల పేర్లు చెప్తున్నాడు కోపంతో. నయమాని ఏం చెప్తున్నాడు చదవండి. దమస్కు నదులైన, అబానాయిను, ఇశ్రాయేలు, మా దేశంలో శ్రేష్టమైన నదులు లేవా? వాటిలో స్నానం చేస్తే శుద్ధులు అందలేనా? అనుకోని ఇందాకేమనుకున్నాడు? దైవజనుడి ఇంట్లోంచి బయటకు వచ్చి నా దగ్గర వచ్చి నిలిచి ఎక్కడైతే కూర్చుందో అక్కడ చేయి పెట్టి అల్లాడిచ్చి నా కొరకు ప్రార్థన చేసి టచ్ అంటాడేమో అని అనుకుంటుని ఇప్పుడు మళ్ళీ ఏమనుకుంటున్నాడు? నా దేశంలో పుణ్య నదులు లేవా? ఆ నదుల్లో మునిగి స్నానం చేసి నేను శుద్ధుడను కాలేనా అని అనుకున్నవాడు వేడదాకెందుకు వచ్చావు? నువ్వు అనుకున్నట్లుగా నీవు స్వస్థత పొందుకోలేవు. నీవు అనుకున్న మార్గం సరైన నిత్య జీవానికి నిన్ను తీసుకువెళ్ళేది కాదు. నువ్వు వెళుతున్న మార్గమే సరైన అనుకుంటే ఒకని నడత వానికి సరైనదిగా కనబడును, దాని తుదకు వానిని మరణానికి నడిపిస్తుంది. బీ కేర్ఫుల్. నేను అనుకున్నది సరైన అనుకుంటే కాదు. మై థాట్ ఈజ్ ఈక్వల్ టు గాడ్స్ థాట్. నా ఆలోచన దేవుని ఆలోచనేనా? మై విల్ ఇఫ్ ఇట్ ఈస్ డూయింగ్ గాడ్స్ విల్, నా చిత్తం దేవుని చిత్తాన్ని జరిగించేదేనా? అది మనం ఎప్పుడు కూడా సరిపోల్చుకోవాలి. నేను వెళుతున్న మార్గం దేవుని సంతోష పెట్టేదేనా? నేను కలిగి ఉన్న విశ్వాస భక్తి దేవుని సంతోష పెట్టేదేనా? హెబ్రీ 11:6 రాయబడినట్టుగా విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండడం అసాధ్యము. ఇష్టలై ఉండాలి. మనం విశ్వాస భక్తి దేవుణ్ణి ఇష్టపెట్టేదేనా? ఎవరు దేవునికి ఇష్టలో తెలుసా? తాను తగ్గించుకున్న వాళ్ళు దేవునికి ఇష్టం. అక్కడే నేను అనుకున్నా కదా ఇంట్లోంచి బయటకు వస్తాడని. నువ్వు అనుకుంటే ఎట్లా? నువ్వు అనుకున్నట్లుగా దేవుడు నీ దగ్గరికి రాడు. దేవుని అందుకు నువ్వే నిన్ను తగ్గించుకొని రావాలి. దేవుని సన్నిధికి, దేవుని సేవకుల ఎందుకు నీవే తగ్గించుకొని రావాలి. రోజున బైబిల్ తీసుకుని బజార్లో అమ్మడి తిరిగి ప్రతి పాస్టర్ అంటే ప్రతి ఒక్కడికి లోకమే. బతుకు తెరువుకి బైబిల్ కొట్టుకున్నారంటారు. బతకలేక మేము పడేసే చిల్లర మెతుకులకి వచ్చి పడ్డారంటారు. మా మోసైతే నీళ్ళు తాగడానికి వచ్చారంటారు. రకరకాల మనుషుడు పలుకు ప్రతి వ్యర్థమైన మాట దేవుడు తన గ్రంథంలో లిఖిస్తున్నాడు. మలాకి 3:16 యెహోవా భయభక్తులు కలిగిన ఇద్దరు భూలోకమందు కూర్చొని మాట్లాడుతుండగా ఆకాశమందు దేవుడు ఆలకించి వారి మాటలను తన గ్రంథములో లిఖించుచున్నాడు. కాబట్టి దేవుని సన్నిధానమందు, ఆయన పరిశుద్ధ ఆలయంలో ప్రవేశించి ప్రతి ఒక్కడు తన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొని ఆలోచించి తానేమి పలుకుతున్నాడో ఆ మాట దైవ భయంతో మాట్లాడాలి. ఏమంటాడు తెలుసా? మా దేశంలో పుణ్య నదులు లేవా? ఆడు మునిగి నేను స్వస్థత పడలేనా? సరే అనుకున్నావు కదా, పో ఆడే పోయి మునుగు. అతడు ఇంట్లోంచి బయటకు వచ్చిన టచ్ అంటాడు. అనుకున్నావు కదా. సరే నువ్వు అనుకున్నట్టు జరగలా, పో. పక్కన ఉన్న ఒక భటుడు చెప్తున్నాడు ఏమని? అతని దాసుల్లో ఒకడు, యజమానుడా, ఆ ప్రవక్త, ఆ పాస్టర్ గారు, ఆ దైవజనుడు ఏమన్నా ఒక 1000 మందికి చెప్పండి, 1000 మందికి ఏమన్నా అన్నదానం చేయమన్నాడా? గొప్ప కార్యం ఏమన్నా చేయమన్నాడా? చెప్పు. 1000 మందికి అన్నదానం చేస్తే నీకు గుర్చిపోతుందని చెప్పాడా? ఏం చేయమన్నాడా? ఎప్పుడు ఆ నదిలోనే కదా మనదమని చెప్పింది. పక్కనున్న దాసుడుకున్న వెలిగింపు కూడా ఈ నయమానికి లేదు. ఎందుకు తెలుసా? అధిపతి కదా, సైన్యాధిపతి కదా,
పరాక్రమశాలి కదా, ఘనుడు కదా, గౌరవనీయుడు కదా, తన దేశానికే జయమును అనుగ్రహించిన వాడు కదా. అప్పుడే అంత తగ్గించుకుంటే ఏడా? అంతలోకి అంత తగ్గిపోతాడా? దేవుడు కూడా తగ్గేంత వరకు ఎదురు చూస్తాడు. పక్కనున్న దాసుడు చెప్తున్నాడు, ఆ దైవజనుడు ఏమన్నా నిన్ను 1000 మందికి అన్నదానం చేయమన్నాడా? లేకపోతే తనకేమన్నా వజ్రాల కిరీటం చేసి పెట్టమన్నాడా? అప్పుడు వెంటనే ఆ దాసుడు మాట విన్నాడు. ఏం చేశాడు?